ప్రైజ్ ది లార్డ్. భయపడకుము, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. దేవుని బిడ్డ, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథంలో రాయబడెను. ఇక్కడ చూసారా, దేవుని బిడ్డ ప్రార్థన చేసినప్పుడు జవాబు వస్తుందని నమ్మటమే నీలో ఉన్న ధైర్యం. నువ్వు పిరికివాడవైతే ప్రార్థన చేయవు. పిరికి వాళ్ళే ప్రార్థనలు చేయడం మానేస్తారు. పిరికి వాళ్ళే ఉపవాసాలు చేయడం మానేస్తారు. పిరికి వాళ్ళే దేవుని వాగ్దానాలు నమ్మే విషయంలో అనుమానపడతారు. వాళ్ళల్లో ఉన్న పిరికి స్పిరిట్ వాళ్ళందుకునే వెనక్కి వెళ్తూ ఉంటారు. ఎలాంటి వాళ్ళు దేవుని ప్రత్యక్షతలు పొందుతారో తెలుసా? దేవుడు ఉన్నాడు, నేను నమ్మిన దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, మాట్లాడతాడు, నడుస్తాడు, నాకు తోడుగా ఉన్నాడు అని విశ్వసించేవారే కార్యాలు చూడగలుగుతారు. దైవజనమా, ఇక్కడ యెహోషువ ఏ దేవునితో అయితే యెహోషువ నడుస్తున్నాడో ఆ యెహోషువకి తెలుసు దేవుడు తనతోనే ఉన్నాడని. యుద్ధము చేస్తున్న యుద్ధరంగంలో కూడా తనతో ఉన్నాడని నమ్మాడు కాబట్టే ఆ పిరికితనం లేకుండా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు నాతో ఉన్నాడని నమ్మేవారు అసాధ్యమైన వాటిని సాధ్యపరుచుకుంటారు. ఊహకు మించిన వాటిని అడుగుతారు, శక్తికి మించిన వాటిని అడుగుతారు, గొప్ప వాటిని అడుగుతారు, వారి వల్ల కాని వాటిని అడుగుతారు. వారిని బెదిరించి వారిని భయపెట్టే వాటి విషయంలో పోరాడి జయిస్తాం. దేవుని సన్నిధిలో దేవుని సహాయంతో దూసుకుని దావీదు గొల్యాతును జయించినట్టుగా ముందుకు దూసుకుని వెళ్తారు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవరిలో ఈ దేవుని ఆత్మ ఉంటుందో వారు ఈ రీతిగా ప్రవర్తిస్తారు. ఎవరైతే ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారి నడవడిక, వారి విధానం, వారి ఆలోచనలు, వారి పద్ధతులు ముందుకే దూసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. యెహోషువ దేవుని ఆత్మను కలిగినవాడు, దైవాత్మను కలిగిన వాడే. గొప్ప ప్రార్థనలు చేయగలుగుతాడు, గట్టి ప్రార్థనలు చేయగలుగుతాడు. అవి ముందున్న పరిస్థితిని కళ్ళతో చూడగా ఆత్మనేత్రాలతో చూడగలుగుతాడు. దేవునితో మాట్లాడగలుగుతాడు. ప్రభుతో వాటిని పొందుకోగలుగుతాడు. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదంటారు. దేవుని యొక్క గుణం కూడా మనకు తెలియాలి, అడిగితేనే ఇస్తాడు. యవన బిడ్డలు, చిన్నలు, పెద్దలు, యూత్, బ్రైట్ ఫ్యూచర్ కొరకు మీరు ఏం అడుగుతారో అదే దేవుడు మీకు ఇస్తాడు. అడగాలి ప్రార్థనలో మీరందరూ కూడా. దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.